బియ్యాన్ని బట్టి ఆ, కొన్ని మొన్న 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి బియ్యం తీసుకుంటే వారం రోజులకి పురుగు పడుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి లేదా దాంట్లో ఏముందో వేయాలి కెమికల్ వేస్తే అది కనుక టెస్ట్ చేస్తే కెమికల్ అంతే అంతే కదా. పురుగు పట్టకుండా ఉంటుందా బియ్యం అనేది? ఏ బియ్యానికైనా సరే ఇళ్లలో నిల్వ ఉంచుకున్నా కూడా అంతే ఉంటుంది కదా. ఇప్పుడు అది కనుక అట్లా అక్కడ పెడితే ఏమంటాం? పురుగు పట్టిందంట. దీనికి ఏంటి సొల్యూషన్? ఎప్పటికప్పుడు సమీకరించుకోవాలి. అలాగే కూరగాయలు లేదా నెయ్యి ఇవన్నీ కూడా మన సెల్ఫ్గా ఎందుకు తయారు చేసుకోలేదు ఇన్నేళ్లలో? 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. మనంగా ఇప్పుడు దానివల్ల ఆలయం వ్యవస్థ అంటే కోట్లాది మందికి ఉపాధి కల్పించే వ్యవస్థ అది. ఇప్పుడు ఒక కాశీ ఆలయం దగ్గర ఆ ఊరు బతుకుతోంది, ఒక తిరుమల ఆలయం మీద తిరుపతి అంతా బతుకుతోంది కదా. మరి అట్లాంటప్పుడు ఇంకా బ్రతికే అవకాశం వస్తుంది కదా. దేవుడి మీదనే బతుకుతున్నారు అక్కడ, ఆ అవకాశం ఇంకా కొన్ని వేల మందికి విస్తరించే అవకాశం కదా. ఇప్పుడు 1,00,000 ఆవులు ఆయన ఎవడో మన పాపం చక్కగా చెప్పాడు రామచంద్ర యాదవ్ గారు, ఏదో పార్టీ ఉంది కదా అది BSY BOS, ఆయన చక్కగా చెప్పుకొచ్చాడు ఏమని, 1,00,000 ఆవులు నేను సేకరించిస్తాను, 10,000 ఆవులు నేనే ఇస్తాను తీసుకోండి అని చెప్తున్నాడు. 1,00,000 ఆవులు నువ్వు పెట్టు, చక్కగా పెంచు, వాటి నుంచి తీసిన పాలన రోజు నువ్వే